నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. ఏర్పాట్లన్నీ బాగా చేశారా? ముక్కు మీద వేలేసుకుంటారు సార్. నోట్లో వేలెట్టుకోను. అవును, బ్యానర్ కట్టలేదంటే. లాస్ట్ టైం కడితే బాగులేదన్నారు కదండి. రేయ్ దండట్రా. దా. ఏ, 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 ఆగ. ఏంటిది? పోల్దండ. ఎక్కడి నుంచి చేరుకొచ్చారు? సంజీవయ్య పార్క్ నుంచి. మడిచి ఎందుకు? మంచం కింద పెట్టుకో, మంచి స్మెల్ వస్తుంది. పద పద. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏంటా జనం లేరు? మీరు గంట లేట్ గా వచ్చారు, జనాలకు బోర్ కొట్టి వెళ్ళిపోయారు. చావురుగా అర్థం లేకుండా. లాస్ట్ టైం అప్సెట్ అయింది అనుకుంటే ఈసారి కూడా అలా అబ్బబ్బే, చేస్తావా? మిగతా ఏర్పాట్లన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మీరు పదండి చూద్దరు కానీ. సారీ సార్, కిందసారి నా వల్ల కొంచెం అప్సెట్ అయింది. పర్వాలేదులేండి, ఈసారి పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ, కూర్చోండి. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా సన్మానం. సార్ రండి సార్, రండి రండి. ఈ మంచం ఏంటి? మొన్న చాపేస్తే తిట్టారు కదండి, వచ్చి పడుకోండి. పడుకోండి సార్. పడుకోవడం ఏంటి? మరి సన్మానం చేయాలి కదా. పడుకుంటానులేండి. అలాగే. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా హ్యాండ్ కర్చీఫ్ తో ఘన సన్మానం. హ్యాండ్ కర్చీఫ్ ఏంటి? ఏమన్నా రగ్గెత్తి తిట్టారు కదా. సరే సరే, కోపడుకు. రండి రండి. అది అర్థమైంది. చప్పట్లు చిటికలు రెగ్యులర్, అందుకని విజిల్ చేస్తున్నారు అనమాట. భలే క్యాచ్ చేశా. ఇప్పుడు పుష్పగుచ్చం. ఇది పుష్పగుచ్చం. ఇంకెందుకు ఆలస్యం? అద్దెకు తెచ్చిన కిరీటం కూడా నెత్తిన తగలబెట్టండి. సారీ సార్, కిరీటం టీవీ షూటింగ్ వాళ్ళు పట్టుకుపోయారట, గద తెప్పించాం. జాగ్రత్త, నేను మీద కోటింగ్. ఇప్పుడు మన ఏవి రావు గారు ప్రసంగిస్తారు. తీసుకోండి, కూర్చోండి. థ్యాంక్స్. సభకి నమస్కారం. సభ కానివ్వండి. మన వెరైటీ పుల్లయ్య గారు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. ఒంటి మీదకి నేళ్ళొచ్చాయి, పెళ్లి కాలేదని నటించి పెళ్లిడికొచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని నన్ను మోసం చేస్తావా? సమాజంలో పేరు, చేతిలో డబ్బు ఉంది కదా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నావు కదూ? నాకు నీ ఆస్తి అంతస్తు కంటే ఆత్మాభిమానమే ముఖ్యం. ప్రేమకి నిజాయితీ కావాలి. నాకు నీ గురించి నిజాలు చెప్పుంటే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. కానీ పెద్ద మనుషుల ముసుగేసుకుని మంచి వాళ్ళ నటించి అబద్ధాలు చెప్పించి నన్ను దక్కించుకోవాలని ట్రై చేసి చావనైనా చస్తాను గాని నీలా చీటింగ్ చేసే మగాడికి మాత్రం పెళ్ళాని కాను. ఇక నుంచి నువ్వు వద్దు, నీ ఉద్యోగం వద్దు. ఎరా వెరైటీ, ఇలాంటి ఎక్స్ట్రా పనులు చేసి లేడీస్ ని కూడా ట్రాప్ చేస్తున్నావేంట్రా? అమ్మాయి ఎవరో నాకు అసలు తెలియదు. పబ్లిక్ లో ఇంత డైరెక్ట్ గా చెప్పినా ఆ అమ్మాయి ఎవరో తెలియదంటావా? అది కాదండి. వీడికి ఈ టైపు సన్మానం కాదురా, ఆ టైపు కరెక్ట్. ఏ టైపు? ఒంగో ఇంకెంటి చూస్తారు, రండిరా. అయ్యో, నాన్న పెళ్లి నేను చేస్తాను నానమ్మా. నోయ్యా, ఇంత జరిగాక ఆ అమ్మాయి ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంటుందే? ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్ వర్క్. నేను ఒప్పిస్తాను. పెళ్లికి ఒప్పుకోపోవడానికి కారణమే మీరు కదా. కారణం నేనేనా? తనకి నేనెవరో తెలియదు కాబట్టి ఒప్పిస్తాను. ఎక్కడికమ్మా? హాస్టల్ కి డాడీ. అసలు పరీక్ష ప్రారంభం కాబోతోంది. గుడ్ గుడ్. జరిగిందంతా మర్చిపోయి ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేస్తాను డాడీ. బాయ్. బాయ్. రామ్మారా, ఇదేనమ్మా గది. అది బాత్రూమ్. బాగుందండి. 1000 రూపాయలు అద్దె. 6 నెలలు అడ్వాన్స్ చెప్పమన్నాడు ఓనర్. అలాగేనండి. ఈ పై పోర్షన్ లోనేనమ్మా మేము ఉండేది. అందుకేనండి నేను ఇక్కడ దిగుతోంది. అదేమిటి? మీరంతా తోడుంటారని ఒంటరిగా ఉండాలి కదండి. అమ్మా ప్రభా, ఈ అమ్మాయి కింద పోర్షన్ లో దిగింది. మా రెండో అమ్మాయి. నమస్తే అండి. మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? ఈ ఊళ్ళోనే. చిన్న గొడవ వచ్చి విడిపోయారు. వాళ్ళిద్దరినీ కలపాలని హాస్టల్ నుంచి వచ్చాను. తప్పకుండా కలుపుతావు. ఈ ఇంటి వాస్తు లాంటిది. థ్యాంక్స్ మా అండి. పెద్దమ్మాయి నమస్తే. యాక్సిడెంట్ లో భర్త పోయాడు. 2 పిల్లలు. మాతోనే ఉంటుంది. ఓ, ఇంట్లో ఉంటే ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదైనా జాబ్ ట్రై చేయలేకపోయారా? వీడోని ఎవరిస్తారు? ఎన్నింటికి వస్తాడు? వచ్చేసే టైం అయింది. కార్ ఎందుకు ఆపావు? గేట్ దగ్గర ఏమైనా చూడలేదా? చూశాను. మరి వాడు ఎందుకు వచ్చాడు అడగక్కర్లేదా? రేయ్ వాచ్మ్యాన్, సార్ వచ్చేస్తున్నాడు. సార్ 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 వాడు ఎందుకు వచ్చాడంట?
నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు. తను మీతో ఏదో మాట్లాడాలంట. నేను మాట్లాడనని చెప్పు. ఆ, నువ్వైనా అదే చెప్తావు కదా అని. రేయ్! పాపం చూస్తే జారేస్తుంది. తను మీతో మాట్లాడే వరకు పచ్చి పిప్సి కూడా తాగడంట. ఫోన్లే మన కోకో కోలా తాగమని. నువ్వు బానే ఏమన్నాడు? నీతో మాట్లాడరంట. చా ఆడితో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు. ఆ, వాడు ఎందుకు వచ్చుంటాడంటావు? మంచి ముహూర్తం ఉంది, కళ్యాణ మండపం బుక్ చేసేయమంటావా మామా అని అడగడానికి వచ్చుంటాడు. స్టూల్ ఎక్కి బూటు కాలుతో తంత నాన్న కాదు వాణ్ణి. ఓ హైటెక్ కదూ. ఇదతవా సార్ పాపం ఉదయం నుంచి నిలబడి ఉన్నావు. కూర్చో. తీ ఏంట్రంత లేటు? గంట క్రితం వచ్చాను గురు. మీ మాంగారు బయటికి వెళ్ళేదాకా వెయిట్ చేయాలి కదా, అందుకని ఈ పక్కనే కూర్చున్నాను. ఏంటి ఇవన్నీ? మందు, మేక, కోడి, చేప, పీత, రొయ్య. మర్చిపోయాను, నువ్వు నాన్ వెజ్ తింటావు కదా. ఇవన్నీ నాకా? మనకి అదేంటయ్యా బాస్తో మాట్లాడకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టినాను. మంచినీళ్ళు ఎవరి దగ్గర? మందే కదా. మన అన్నం అన్నం ఎవరు తింటున్నారా? బిర్యానీయే కదా. అమ్మో నువ్వు కూడా భోంచేసేయ్. ఇవాళ నేను ఉపవాసం. నీకోసమే, నీకు త్వరగా పెళ్ళి అవ్వాలని ఉపవాసాల మీద ఉపవాసాలు చేస్తుంది. ఎవరో కాలింగ్ బెల్ నొక్కుతున్నట్టున్నారు. గేట్ది అది ఫోనే. తింటమే కాదు, అప్పుడప్పుడు మాట్లాడుకోవచ్చు. అలా వాడు అక్కడే ఉన్నాడా? ఉన్నారు సార్. కదలకుండా అలాగే నిలబడి ఉన్నారు సార్. ఏదైనా తిన్నాడా? ఏం తినడం లేదు సార్. మన కోకో కాలు ఇచ్చినా కూడా తాగటం లేదు సార్. అమ్మో, అర్ధరాత్రి ఫోన్ ఏంట్రా బాబు. హలో, వాడు ఇంకా ఉన్నాడా? ఉన్నాడు సార్. నిద్రపోతున్నాడా? లేదు సార్, గురక పెట్టకుండా అలాగే నిలబడి ఉన్నాడు. ఈ టైంలో ఏంట? బాగా వస్తున్నాడా బాబు? అయితే నువ్వు పడుకో. ఏ ఎందుకు? దగ్గరకు వచ్చేది అడిగాడు అనుకో, మందు వాసన వస్తుంది, నీ ఉద్యోగం ఊడిపోద్ది. కరెక్టే. నమస్తే సార్. వాచ్మెన్ ఏంటి? నేను ఎలాగో మెలకుగా ఉంటాను కదా అని తను పడుకోమన్నాను సార్. మీరేంటి సార్ ఈ టైంలో వచ్చారు? నాతో మాట్లాడాలనే. చిచ్చే నీతో నేను మాట్లాడతాను. లైట్లన్నీ ఆఫ్ చేసాడో లేదో చెక్ చేద్దామని వచ్చాను. అన్ని లైట్లు ఆఫ్ చేస్తే దొంగలు పడతారని 2 లైట్లు వేసి ఉంచాను సార్. నువ్వెక్కడ ఉండగా దొంగలు ఎలా పడతారు? నా బ్యాడ్ లక్ సార్. మీరు ఇంకా నన్ను దొంగలాగే చూస్తున్నారు. అంటే నువ్వు దొంగవు కదా? అదొకప్పుడు సార్. మరి ఇప్పుడు? ఆ డీటెయిల్స్ మీకు చెప్పాలని. నేను విన్నా. ఏంటి దగ్గరికి వస్తున్నావు? గుడ్ నైట్ చెప్దాం సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. వీడు ఎలాగే తిండి తిప్పులు మానేసి మన గేట్ దగ్గర చస్తాడేమరా? వాడు చస్తే మీ దోలు తీరిపోతుంది. వాడు చస్తే నాకేంటి? వాడు చస్తే మన కార్మికులు వాడిని మెంబర్ని చేసుకుని యజమాని హింసకు కార్మికుడు బలి అని మీ టాప్ లేపేస్తారు. నువ్వు చెప్పేది నిజమేరా? అందుకే వాడిని ఒకసారి పిలిపించి అసలు వాడు ఏం చెప్తాడు విను. చెప్పు. నీ కూతురుని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి, నీ ఆస్తి మొత్తం నా పేరుని రాయాలి, లేదంటే నీ కూతురు నేను కలిసి తీయించుకున్న ఫోటోలు అన్ని పేపర్లలోనూ పబ్లిష్ చేయిస్తాను. దాంతో నీ పరువు అవుట్, నీ కూతురికి నో మ్యారేజ్. ఇదేగా నువ్వు చెప్పదలుచుకుంది? నీ యబ్బ. ఆడికి నువ్వు లీడ్ ఇవ్వకు. నువ్వు చెప్పు. మేఘన మీ కూతురుని తెలియక ప్రేమించాను సార్. మీ కూతురుని తెలిసాక అది మహాపాప అనిపించింది. అంటే ఇతను పాపాత్ముడు కాబట్టి ఇతను కూతుర్ని ప్రేమించడం పాపమనా నీ సెన్స్? ఒరేయ్, మీ రేంజ్కి నేను సరిపోను సార్. అందుకే మీ కూతురు మీద నా ప్రేమను చంపేసుకున్నాను. మంచి పని చేసావు. ఇన్నాళ్ళు నేను దొంగతనం చేసినా ఎవరూ తప్పని చెప్పలేదు. చివరికి పోలీసులు కూడా నా దగ్గర పర్సంటేజ్ తీసుకుని నన్ను ఎంకరేజ్ చేశారు. అయితే నేను కూడా ఎంకరేజ్ చేయాలా? లేదు సార్, నేను చేసిన తప్పని మొట్టమొదటిసారి చెప్పింది మీరు. మీ కారణంగా నాలో రియలైజేషన్ వచ్చేసింది. మీరు వింటానంటే నేను దొంగగా ఎందుకు మారానో ఫ్లాష్ బ్యాక్ చెప్తాను సార్. షార్ట్ గా చెప్పు. నీ పుట్టిన 3వ రోజుకి నా కన్న వాళ్ళు తీసుకెళ్ళి నన్ను కుప్పతొట్లో పడేశారంట. బూస్ట్కి బోన్విటాక్ నోచుకోకుండా ఆ ఎంగిలి మెతుకులు తింటూ అనాథగా పెరిగాను. పాపం. వారం రోజులు తింటే ఓ పూట పస్తుండాల్సి వచ్చేది. ఒకరోజు ఆకలికి తట్టుకోలేక టీ కొట్లో బంద్ దొంగలించావు. లేదు, కాన్వెంట్కి వెళ్తున్న పిల్లోడి చేతి నుంచి బాక్స్ కొట్టేశాను. ఆ రోజే నన్ను పట్టుకుని
రై చెత్త నా కొడక, నువ్వు చేసే తప్పురాన్ని మీలాంటి వాళ్ళు ఎవరినో చెప్పుంటే ఈ రోజు మీ ముందు ఇలా నుంచునేవాడిని కదా సార్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను మారిపోదాం అనుకుంటున్నాను సార్. అంటే ఏంటి? పూర్వం ఈయన దొంగనా? లేదు సార్, నాకు కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్. కానీ ఈ దొంగకి ఏదో ఉద్యోగిస్తాడు సార్. నేనిస్తాను. నిజంగానా సార్? మా మమ్మీ మీద ఒట్టు. నువ్వు వెంటనే వెళ్ళి నా ఆఫీస్ బాయ్ గా జాయిన్ అవ్వు. ఆ లెఫ్ట్ లో జోసెఫ్ అని ఉంటాడు, అతను వెళ్ళి కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. ఇట్స్ ఓకే. నీకేమైనా బ్రెయిన్ దొబ్బిందా? నీ కూతుర్ని ప్రేమించిన వాడు పైగా దొంగ, వాడికి ఉద్యోగం ఇవ్వటం ఏంటనేగా? వాడు మన కళ్ళ ముందే ఉంటే వాడి ప్రతి స్టెప్ మనం గమనించవచ్చు. ముఖ్యంగా మేఘన జోలికి రాకుండా మనం జాగ్రత్త పడచ్చు. పర్వాలేదే, బ్రెయిన్ ఎట్టే ఆలోచించో. కీప్ ఇట్ అప్. ఒరే ఏవి రావా, నాకు ఉద్యోగం చాలా తప్పు చేసావురా. త్వరలోనే నీ చేత మా అల్లుడు వెరీ గుడ్ అనిపించేసుకుని నీ కూతురికి ముగుడిని అయిపోతాను. తప్పదు మరి. అయ్యో, ఇవన్నీ నీకెందుకు? నేను వేస్తానులే మేఘనా. అమ్మకి సాయం చేయటం తప్పు కాదుగా? ఏంటి? అదే అమ్మలాంటి మీకు సాయం చేయటం తప్పు కాదుగా? మేఘనా, మేఘనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైందక్క? లేడీస్ హాస్టల్లో అకౌంటెంట్ గా ఉద్యోగం వచ్చింది. నిజంగానా? కంగ్రాట్స్ అక్క. నాకు కాదు, తనకి చెప్పు. ఉద్యోగం ఇప్పించింది తనే. థ్యాంక్స్ మేఘనా. నాదే ఉంది. వార్డెన్ ప్రిన్సిపల్ బాగా తెలుసు. ఈవిడ గురించి చెప్పాను. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. మీరు కూడా ఏంటండి? ఇంతకీ ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? మంచి రోజు చూసుకుని రమ్మన్నారు. 6000 జీతం నాన్న. మంచిదమ్మా. ఏమండి, మీరేం అనుకోకపోతే నాది చిన్న సలహా. చెప్పు. మీకంత వయసేమీ అయిపోలేదు కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకునే మంచి వ్యక్తిని చూసి మళ్ళీ పెళ్లి చేసుకుని. మళ్ళీ పెళ్ళా? మేఘన చెప్పిన దాంట్లో తప్పే ఉందక్క. ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని. పిల్లలుంటే పెళ్లి కడ్డా? ఏమన్నారు? పిల్లలుంటే పెళ్లి కడ్డా అన్నాను. ఏమాత్రం కాదు. వయసు చిన్నదైనప్పుడు పెళ్లిడికొచ్చిన కూతురున్నా తప్పులేదు. మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఏమైంది? మర్చిపోవాల్సిన వ్యక్తి గుర్తొచ్చుంటాడు. గుర్తుంచుకోవాల్సిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేం. అమ్మా ప్రభా, మాటల్లో పడి మర్చిపోయా. ఇందాకే సూర్యం గారు ఫోన్ చేశారు. మనం ఓకే అంటే వాళ్ళ పెద్దవాళ్ళని తీసుకుని ఎల్లుండి పెళ్లి చూపులకు వస్తామన్నారు. మీ ఇష్టం నాన్న. పెళ్లి చూపులేంటి? సూర్యం గారని మన ప్రభావతిని చూశారట. ఆయనకి బాగా నచ్చిందట. పెళ్లి చూపులకు వస్తామన్నారు. ఏం చేస్తారాయన? అమీర్పేట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఏజీఎం గా పనిచేస్తున్నారు. సూర్యం గారు. సూర్యం బాబు, మీరు ప్లీజ్ కమ్ అవుట్. నాకన్నా ముందు వేస్తావంటే నేనేస్తా. నా దండ తీస్తావేంటి? ఏంటి దండయాత్ర? సార్ ఆటోగ్రాఫ్ ఇవ్వరా ప్లీజ్? మీ ఫోటోగ్రాఫ్ ఇవ్వరా? దేనికో? మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళ ఫోటోల్ని నా పూజా మందిరంలో పెట్టుకుని దండేసుకోవడం నా హ్యాబిట్. టెల్లిమియా. హలో, నేను గొప్ప ఏంటి? మీరేదో రాంగ్ నంబర్ డైల్ చేసినట్టున్నారు. ఓసారి నంబర్ సరి చూసుకోండి. ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఏజే మీరే కదా? నేనే. గుర్రే అంటే గుర్రాళ్ళ సూర్యం బాబు అంటే మీరే కాదు? నేనే. మీలాంటి వాళ్ళు ఉండబట్టి స్త్రీ జాతికి ఇంకా న్యాయం జరుగుతుంది సార్. నేనేం చేశాను నా బొందా? నీ బొందా ఇంకేం చేయాలి? నా వయసులో నువ్వు కందుకోరి వీరేశలింగానివి. ఆయనతో నాకు పోలికండి నా బొందా. అరే గొర్రె, సారీ. పర్లేదు. నువ్వు చేసుకోబోతున్న అమ్మాయి ఎవరనుకున్నావు? ఎవరో? పబ్లిక్ లైబ్రరీలో పుస్తకం లాంటిది. ఎంతో మంది ఆ బుక్ ని బుకింగ్ చేసి తీసుకెళ్లి నలిపి చింపి రీడింగ్ చేసేశారు. అయినా కూడా మీరు దాన్ని ఫ్రెష్ బుక్ లా తీసుకెళ్లి మీ హోమ్ లైబ్రరీలో పెట్టుకోవాలనుకుంటున్నారు. ఆ అమ్మాయికి అంత చరిత్ర ఉందా? పాపం, తను కావాలని ఏమీ కమిట్ కాలేదు. ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేక జాబ్కి వెళ్తే బాసులు ఆమెను అలా మౌల్ చేసుకున్నారు. దాందే ముందు పెళ్ళైతే ఈ గొర్రె, సారీ బాస్, ఈయనే సోలా బాస్ అవుతారు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు డేట్ చెప్తే ఓపెన్ టాప్ బోట్ మీద హుసేన్ సాగర్ లో ఊరేగించి ఆ బుద్ధ విగ్రహం దగ్గర సన్మానం చేసుకుంటాం. ఓకే? నాకు మీ సన్మానాలు వద్దు, మీ దండలు వద్దు. నేనేదో పర్సనల్గా ఉపయోగపడుతున్న ల్యాండ్ లైన్ కి అప్లై చేసుకున్నా, కానీ అది ఇంత పబ్లిక్ ఫోన్ అని తెలియదు. అదేంటి సార్ అలా అంటారు? ఇప్పుడు కానీ మీరు ఆవిడ్ని మీ ఆవిడ్ని చేసుకోపోతే? ఏం పర్లేదు, మంచి సెంటర్ ఒకటి చూసి ఎస్టీడీ బూత్ పెట్టుకుంటది. వెళ్ళండి.
తెచ్చానమ్మా ఇదిగో. ఇదిగో మీ ఇద్దరు అల్లరి చేయకుండా గదిలోకి వెళ్ళి చదువుకోవాలి. ఓకే సరే. నువ్వు ఇలా సొంత మనిషిలా ఇవన్నీ చేస్తుంటే వీళ్ళకి తల్లి లేని లోటు తీరుస్తున్నట్టుందమ్మా. ఆ లోటు తీర్చుకోవాలనే నా ఆశ అండి. నీ ఆశ తప్పకుండా నెరవేరుతుందమ్మా. మీరు ఆశీర్వదించారు కాబట్టి ఖచ్చితంగా తీరుతుంది. హలో నేను గొర్రెని చిచి గొర్రెల సూర్యాన్ని. బాబు బయలుదేరుతున్నారా? నేను రావట్లేదు. అదేమిటి బాబు? మీ కూతురు పెద్ద ఎస్టీడీ బూత్ అని, దానికి ఎన్నో సెల్ ఫోన్ కనెక్షన్ ఉన్నాయని బీబీసీ వాళ్ళు చెప్పారు. అందుకే మీ ల్యాండ్ లైన్ డిస్కనెక్ట్ చేస్తున్నా. బాబు అంత మాట అనకండి. నా కూతురు నిప్పు. ఆ నిప్పేదో నీ కొంపలోనే పెట్టుకో, నా కొంపకి పెట్టకు. ప్లీజ్ డోంట్ ట్రై ఫర్ ద కస్టమర్. ది కస్టమర్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్ 100 years. నమస్తే. భారత్ సంచార్ నిగమం లిమిటెడ్. గుడ్ బై. నీ గురించి ఎవరో ఏదో చెప్పారట, అందుకని మన సంబంధం వద్దంటున్నాడు. ఎందుకండి బాధపడతారు? జరిగిందంతా మన మంచికే. అవునండి, చెప్పుడు మాటలు విని అనుమానించిన వాడు రేపు పెళ్ళైతే ప్రతి క్షణం అనుమానంతో మనశ్శాంతి లేకుండా చేస్తాడు. అలాంటి అనుమాన పక్షిని చేసుకోపోవటమే బెటర్. మిమ్మల్ని చేసుకునే అదృష్టవంతుడు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాడు. అందుకే ఇది క్యాన్సిల్ అయిపోయింది. బాధపడకండి. కోక్ స్టాక్ ఎంత ఉంది? 24 CBS. నన్ను క్షమించండి సార్. దేనికి? మీకు కనీసం దండం కూడా పెట్టలేకపోతున్నాను. దాందే ఉంది గాని నువ్వేంటి ఆఫీస్ పని మానేసి ఇక్కడికొచ్చి ఈ పని చేస్తున్నావు? అక్కడ మీరు లేరు, నాకు పని లేదు. ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఈ పని చేస్తున్నాను. అయినా ఏ పని అయితే ఏంటి సార్? ఈ ఫ్యాక్టరీ నాది. నీదా? నాది. మీదే సార్. మీరంటే ఎవరు? ఏవి రావు. కాదు, నా దేవుడు. నా దేవుడిది ఏదైనా నాది. ఈ డైలాగ్ ఏదో కొంచెం తేడాగా ఉంది. ఏడ్సావులే, నీకన్ని డౌట్సే. ఇప్పుడు దేవుడి గుడిలో పూజారి ఉంటాడు, అంత మాత్రాన గుడి పూజారిది అయిపోతుందా? విన్నావా? రా